42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరుకు సిద్ధమయ్యారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్తారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ దగ్గర చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు వచ్చే కార్యకర్తలకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు చెర్లపల్లి స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ కూడా కార్యకర్తలతో కలిసి ఇదే రైల్లో వెళ్తారు. 3 రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేపు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద చర్చించాలని కోరుతూ పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం పార్టీ ఎంపీలు పట్టుబడతారు. అర్జున జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా ఉంటుంది. ఇక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాన్ని అందజేస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఒక ఉద్యమం చేపట్టనుంది. ఈ రోజు 9 గంటలకు ఇప్పటికే ప్రకటించినటువంటి చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 9 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సహా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. 3 రోజుల పాటు 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఈ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ మకాం వేయనుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆగస్టు 5న ఈ రోజు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ఆగస్టు 5న ఢిల్లీకి చేరుకొని అక్కడ బీసీ రిజర్వేషన్ల అంశం మీద చర్చించేందుకు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఈ ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆగస్టు 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మద్దతుగా ఒక భారీ ధర్నా చేపట్టింది. తెలంగాణ నుండి కూడా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులతో పాటు అక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఢిల్లీలో స్థిరపడ్డటువంటి తెలంగాణ వాసులు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నటువంటి ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడ మహాధర్నా చేపట్టనుంది. అలాగే ఆగస్టు 7న తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించినటువంటి 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. ఆ బిల్లు పైన వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతిని కలవడం జరుగుతుంది. ఈ రాష్ట్రపతిని కలిసి అమలు చేసే ఈ బిల్లులు బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయాల్సిందిగా కోరే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా 3 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా కొనసాగనున్నాయి. రాష్ట్ర రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందో, మరొక వైపు ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి కవిత ధర్నా చౌక్ లో ఈ మహాధర్నా చేపట్టింది. అయితే ఈ పరస్పరం భిన్నంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ జాగృతి మహాధర్నాకైతే ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వని పక్షంలో జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే చేస్తారని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాజకీయాన్ని మాత్రం కాకపుట్టిస్తున్న పరిస్థితి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ 42% అనేది చాలా తీవ్రమైన అంశంగా తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ ముస్లింలను అందులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరికొంత
ఒక వాదన వినిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర పరిధిలోనే చేయొచ్చు. 243 రాజ్యాంగం ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 243D6 ప్రకారము రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు Okay. అని చెప్తున్నప్పటికీ కూడా ఈ ధర్నా మాత్రం ఢిల్లీలో చేయడం ఏంటనే మరొక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్లపై జాగృతి